ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆయన హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేశారు. తన ప్రాణాలకి ముప్పు ఉందని, కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన భద్రతను తొలగించిందని, తనకి సెక్యూరిటీని తిరిగి ఇవ్వాలి అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ అంశంలో ఏం జరగబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా పట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల తనకి కొంతమంది శత్రువులు పెరిగారని, తన ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి తనకి సెక్యూరిటీని పెంచండి అంటూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన భద్రతా సిబ్బందిని తొలగించారు, కాబట్టి నాకు భద్రతా సిబ్బందిని ఇవ్వండి, పెంచండి అంటూ కూడా ఆ పిటిషన్లో పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ని ఏ రకంగా చూడాలి మనం? అంటే ఆయన మర్చిపోతున్నాడు నేను ముఖ్యమంత్రిని కాదు అని. ఆయన ఇంకా అదే భ్రమలో ఉన్నారు. ఆయన నేను ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు. ఆయన కాదమ్మా, నువ్వు ముఖ్యమంత్రివి కాదు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, మాజీ ముఖ్యమంత్రివి అని ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఏంటండి, హైకోర్టుకి వెళ్ళటం ఏంటి? చిన్నపిల్లాడిలాగా అది ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్తాడు. ఇప్పుడు నాకు సెక్యూరిటీ ఇవ్వండి, నాకు ప్రాణ భయం ఉంది అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డిని చంపాల్సిన పని ఎవడుకుంది? చంపేంత తీరిక ఎవడుకుంది? అసలు అవసరం ఏముంది? ఆయన ఏం తప్పిదాలు చేశాడో మనకు తెలియదండి. మరి ఏమైనా డ్రగ్స్ లింకులు ఉన్నాయా అంటే అంతర్జాతీయంగా వాళ్ళు ఏమైనా చంపుతారని భయపడుతున్నాడా? లేకపోతే అంత రక్షణ వలయం ఎందుకు ఉండేదండి గతంలో ఆయన ఇంటి ముందు? 30 అడుగుల కంచె. అసలు ఏంటది? ఆయనకు 3 క్రూజీ వాహనాలు, ఇవన్నీ ఉన్నాక ఇప్పుడు నీకు అసలు ఎందుకు భయం? దేనికి? అసలు మనిషికి దేనికి భయపడాలండి? మనిషి తప్పు చేస్తే భయపడాలి, లేనప్పుడు మనిషి భయపడకూడదు. నువ్వు ప్రజల మనిషి అన్నప్పుడు ప్రజల్లో ఉండాలి. నువ్వు ప్రజల్లో ఉండకుండా పరదాలు కట్టుకుని తిరిగి, ఇప్పుడు పరదాలు కట్టద్దంటే భయపడి, చెట్లు నరకద్దంటే భయపడి, నాకు 900 మంది సెక్యూరిటీ కావాలి. ఇప్పుడు ఆయన అడిగింది అది, నా సెక్యూరిటీని నాకు పునరుద్ధరించండి, నాకున్న సెక్యూరిటీ సమయంలో ఏదైనా థ్రెటనింగ్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో అసలు ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రికి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్ని ప్రభుత్వాలు కూడా. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేరు కదా, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే కదా, ఎందుకు అంతమంది భద్రతా సిబ్బందిని ఆయన కోరుకుంటున్నారు? ఏంటి 900 మంది ఎవరికి ఉన్నారండి? మీరు మొత్తం 4 స్టేట్స్ తీసుకుంటే కూడా అంతమంది ఉంటారు. అవును, మీరు నిజంగా గమనించండి. గతంలో దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇప్పుడు నువ్వు ఎవరి డబ్బు ఖర్చు పెట్టావు? ఇంచుమించు 300 కోట్లకు తక్కువ. 5 సంవత్సరాల్లో ఈ 900 చిల్లరని పోషించడానికి వాళ్ళు 3 షిఫ్ట్లో పనిచేస్తారు అనుకుంటా. 310 మందో ఎంతమందో లెక్క ఒక షిఫ్ట్కి. అట్లా 3 షిఫ్ట్లు వేసుకోండి. ఏంటండి 2 మనుషులకి ప్రాణ భయమా? 900 మందిని పెట్టుకుని ఏం చేస్తావు నువ్వు? అంటే ఏం తప్పులు చేసావు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు? అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అండి ఇలాగా? నేను ముఖ్యమంత్రిని మర్రో అనుకుంటున్నాడు ఆయన. కాదు నాయన అని చెప్తుంటే వినిపించుకోకపోతే ఏం చేస్తారు? అసలు కోర్టు మెట్లు ఎక్కటం ఏంటండి? అంటే ప్రజల దృష్టిని మళ్లించటానిక? లేదు, తెలుగుదేశం కూటమి రాగానే నాకు సెక్యూరిటీ తగ్గించేసింది అని ప్రజలకు చెప్పటానిక? మరి చంద్రబాబు నాయుడు గారికి అదే చేశారుగా. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్ ఉంది, అలాంటి మనిషికి మీరు తగ్గించేశారు. జైల్లో పెట్టినప్పుడు లోకేష్ గారు మా నాన్నకి ప్రాణభయం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను అంతమొందించాలనుకుంటుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. అదే చెప్తున్నా. అందుకే ముందే చెప్పుకున్నా, ఎవరికి అసలు అవసరం అండి? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చంపుతుంది? ఇప్పుడు గులకరాయి డ్రామా ఆయనే ఆడుకున్నాడు, కోడికత్తి డ్రామా ఆయనే ఆడుకున్నాడు. అందులో ఎవడి ప్రమేయం ఉంది? ఇప్పుడు ఏమైంది? గులకరాయి మళ్ళీ బయటకు వచ్చిందా? ఇక్కడ ఏది లేదు కదండి. అసలు వీళ్ళకి ఎందుకండి అవసరం? ఆయన చంపేంత అవసరం ఎవడికి? అసలు ఎవరికి శత్రుత్వం ఉంది? ఇప్పుడు తెలుగుదేశం కూటమికి ఏమైనా శత్రుత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి తోటి? ఇంకా జగన్మోహన్ రెడ్డి శత్రువుగా ఫీల్ అవుతున్నాడు అంతే. ఒకటి. రెండోది, ఆయన ఏమేం చేశాడో దందాలు ఆయనకు తెలుసు. ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎన్ని ప్యాలెస్లు కట్టాడో ఆయనకు తెలుసు. ఇక్కడ ఎవడో అలా చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్యాలెస్లు కట్టుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా గంజాయి పెంచమని చెప్పాడు ఆయన గతంలో? 5 ఏళ్లలో ఉన్న ప్రభుత్వం నీదే. నీ ప్రభుత్వంలో ఉండగానే నీ మీద
దాడి జరిగింది, గులకరాయి దాడి. 2019కి ముందు పోనీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు మీద వేద్దామని చూసావు, అది తేలలేదు కదా, చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదని తెలిసిపోయింది. సో అప్పుడు కూడా నువ్వు డ్రామా ఆడినట్టేగా. పాప అతను 5 ఏళ్ళు అనవసరంగా జైల్లో మగ్గి ఇటీవలే విడుదలయ్యి అతన్ని ఎంత చంపుకు తిన్నావు. ఇక్కడ ఒక చిన్న మైనర్ని నువ్వు ఇబ్బంది పెట్టి గులకరాయి కేసులో, అంటే నీకు రాజకీయంగా ఎదగడానికి ప్రతిసారి ఒక్కొక్క మనిషి కావాలి, లేదు ఒక్కొక్క సంఘటన కావాలి, లేదు ఒక ఏమనాలి సినిమాల్లో లాగా ఏదో క్రియేట్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శాసనసభకి వెళ్ళడండి నెంబర్ 1. అది ఆ కేసు తేలినా వాళ్ళు ఇవ్వరు ప్రతిపక్ష హోదా. సో అక్కడికి వెళ్ళడు. ఇప్పుడు తాడేపల్లిలో ఉండడం ఇష్టం లేదు. ఆయన బెంగళూరు యలహంకకి వెళ్ళిపోవాలి. యలహంకకి వెళ్ళిపోవాలంటే మరి గతంలో వీళ్ళందరినీ అన్నాడు కదా, మీరు హైదరాబాద్ లో ఉంటారు ఇక్కడ ఉండరని. సో ఆ మాట తప్పించుకోవటానికి నాకు ప్రాణభయం ఉంది కాబట్టి నేను తాడేపల్లిలో ఉండను అని చెప్పి యలహంకలోనే ఉంటాడండి. దానికోసం ఈ బహానా అంతా. ఇంకో విషయం ఏంటంటే ప్రజల దృష్టి మరల్చి ప్రజలకు చెప్తాడనమాట, నేను మీ గురించి మాట్లాడదాం అనుకుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీ గురించి ఇక్కడే ఉండి నియోజకవర్గాల్లో పోరాడదాం అంటే నాకు ప్రాణభయం ఉంది, నన్ను చంపాలని చూస్తున్నారు అంటూ డ్రామా ఆడతాడు. ఇప్పుడు మీరు చూడండి, కేజ్రీవాల్కి వాళ్ళ ఆవిడ చెప్తోంది కదా, మా ఆయనకి ప్రాణభయం ఉంది, మా ఆయన చంపేయడానికి చూస్తున్నారు, బరువు తగ్గిపోయాడు, ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తోంది. బరువు తగ్గుతారు, మరి నువ్వు ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తావు, అక్కడ నువ్వు మామూలు ఫుడ్ తినాలంటే నీకు కష్టమే. అప్పటికి మీకు ఇంటి ఫుడ్డే కదా వస్తుంది. నీకేమో అతనికి కేజ్రీవాల్కేమో షుగర్ ఉంది, మీరు షుగర్ కంట్రోల్ చేసుకోకుండా తిండి తినేసి, అంటే వీళ్ళు కావాలని ఎలా చేస్తారో చెప్తున్నా. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా అయిపోయాయంటేనండి, వాళ్ళు తప్పులు చేసి జైల్లోకి వెళ్ళి ఆ జైల్లోకి వెళ్ళిన ప్రజల కోసం అన్నట్టు మాట్లాడి, నేను ఇబ్బంది పడుతున్నాను మీకోసం అని అదేదో పెద్ద ఇదిగా క్రియేట్ చేసి, అంటే వాళ్ళు చేసిన తప్పులు కాదు, వాళ్ళు జైల్లో ఉండరు, కానీ మామూలు సామాన్య వ్యక్తి మాత్రం చిన్న తప్పు చేసినా కూడా వెంటనే జైల్లో మగ్గిపోవాలి. ఇప్పుడు అట్లా తయారైంది. అంటే ప్రతి అంశాన్ని వాళ్ళు రాజకీయాలకు ముడిపెట్టుకుంటున్నారండి, వాళ్ళ ఎదుగుదలకు ముడిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగే ఈ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఇది అసలు ఇవ్వరండి. ఎందుకంటే పోలీసులు క్లియర్ గా చెప్పారు, మీరు ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాము, మేమేం తక్కువ చేయలేదు అని క్లియర్ గా చెప్తున్నారు. సో అంటే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ ఏంటి? 900 మంది భద్రతా సిబ్బందిని నాకు పునరుద్ధరించండి అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారా, లేకపోతే అసలు వాళ్ళలో సగమైన చాలు అనేటువంటి కోరికను ఇప్పుడు హైకోర్టు ముందుంచారా అంటే ఏం చెప్తారు? కాదు, ఆయన అడిగింది ఏంటంటే జూన్ 3 వరకు నాకు ఎంత సెక్యూరిటీ ఉందో అంత ఇవ్వండి. అంటే 900 మంది సెక్యూరిటీ మళ్ళీ తిరిగి ఇవ్వండి అని, అంతే కదా. 3 వరకు ఎంత ఉందో నాకు అంత కావాలి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అయినా అంత సెక్యూరిటీ ఉందా? లేదండి, అంత ఉండదు. ఆయనకి ఎన్ఎస్జీ ఉంది కదా, అది ఎందుకంటే మరి అప్పుడు థ్రెట్ జరిగింది కాబట్టి, అప్పుడు అలిపిరి సంఘటన అందరికీ తెలుసు, నాకు ఆయనకు ఉంది కాబట్టి నాకు కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సెక్యూరిటీ కావాలని ఆయన డిమాండ్ చేస్తారు. అవును, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు కదా, ఇంకా అందులోంచి దిగట్లేదు ఆయన, ఆ భ్రమల్లోంచి బయటికి రావట్లేదు ఆయన. అది ఒక ఇల్యూజనా ఏమనాలి, అందులో ఉన్నాడు ఆయన. ఆ ఇల్యూజన్ నుంచి బయట పట్టలేదు. ఇది కూడా ఒక రకమైన జబ్బే చెప్పాలండి, నిజంగానండి. ఇది కూడా ఒక రకమైన జబ్బు మనిషికి. అంటే తట్టుకోలేకపోతున్నాడు ఆయన, నేను ఓడిపోయాను, నేను కాదు అనే దాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అందుకని ఇట్లా కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. కానీ చాలా అసహ్యంగా ఉందండి, వినటానికి బాగాలేదు, ప్రజలు నవ్వుకుంటున్నారు, మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు కదా. ఇంకొకటి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నాటకాలన్నిటికీ కారణం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడం. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పరిశ్రమలు రాబోతున్నాయి, చాలా మంది పెట్టుబడులు పెడతారు, ఫారిన్ నుంచి కంపెనీలు వస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసి, మీరు రాకండి సుమా, నాకే సెక్యూరిటీ లేదు ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఇంకా మీకు వస్తే మీకు అసలు దిక్కు దివాణం ఉండదు ఇక్కడ అని చెప్పటానికి. కానీ ఇవన్నీ నాటకాలు ఎవడు నమ్మడు, వచ్చేవాడు వస్తాడు, జరగాల్సిన అభివృద్ధి జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాగ యలహంకకి వెళ్ళిపోతాడు, ఆయన ఇప్పుడు ఏం చేయాలో అక్కడ కూర్చుని రచనలు చేసుకుంటాడు.